వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనము ముందుగా 11వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనము 11వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనము 11వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం. ఏ ఎవరు, యథా ఎట్లు, మాం నన్ను, ప్రపద్యస్తే శరణు వేడుదురో, తాం వారిని, తథా ఏవ నిశ్చయముగా అట్లే, భజామి అనుగ్రహింతును, అహం నేను, మమ నా యొక్క, వర్మ మార్గమును, అనువర్తనే అనుసరింతురు, మనుష్య మానవులందరును, పార్థ ఓ పృథాకుమారా, సర్వశః అన్ని విధములుగా. మనము 11వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనము 11వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుతారో వారిని ఆ విధముగానే నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని రకములుగా నా మార్గమునే అనుసరిస్తారు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనము 12వ శ్లోకాన్ని నేర్చుకున్నాము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుష్యే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మనము 12వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మనము 12వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. కాంక్షంతః కోరుతూ, కర్మణాం కామ్యకర్మలకు, సిద్ధిం ఫలమును, యజస్తే యజ్ఞముల ద్వారా పూజింతురు, ఇహ ఈ భౌతిక జగత్తులో, దేవతాః దేవతలను, క్షిప్రం హి అతి శీఘ్రముగానే నిశ్చయముగా, మానుషే లోకే ఈ మానవలోకములో, సిద్ధి విజయము, భవతి కలుగును, కర్మజ కామ్యకర్మల నుండి. 12వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకున్నాము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మనము 12వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఈ భౌతిక జగత్తులో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుట చేత దేవతలను పూజింతురు.
సహజముగానే వారు ఈ జగత్తులో తమ కామ్యకర్మలకు వెనువెంటనే ఫలములు పొందుదురు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.